మర్రి జనార్దన్ రెడ్డి ఇంట్లో సోదాలు చేయడంపై ఎమ్మెల్సీ రవీందర్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. జనార్దన్ రెడ్డి ఇంట్లో గత కొంతకాలంగా తాను ఉంటున్నట్లు రవీందర్రావు తెలిపారు. ఎలక్షన్ కోడ్ అమల్లో లేని ప్రాంతంలో పోలీసులు ఇంట్లోకి ఎలా వస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై న్యాయపరంగా పోరాడతానంటున్న ఎమ్మెల్సీ రవీందర్రావుతో మా ప్రతినిధి సాయి ఫేస్ టు ఫేస్. మర్రి జనార్దన్ రెడ్డి ఇంట్లో ఉన్న ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఇక్కడ పోలీసులు ఉదయం నుండి కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. అలాగే దీనికి సంబంధించి కూడా మర్రి జనార్దన్ రెడ్డికి సంబంధించి కూడా అలాగే రవీందర్రావు ఇంట్లో లేని సమయంలో కూడా ఈ యొక్క దాడి జరిగిందని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. అలాగే సెక్యూరిటీకి సంబంధించి కూడా భయపెట్టి వారిని భయపెట్టి కూడా లోపలికి చొరబడి పూర్తిగా సోదాలు చేసినటువంటి పరిస్థితి. మొత్తం మీద కూడా చూసుకున్నట్టయితే మర్రి జనార్దన్ రెడ్డి ఇంటి చుట్టూ కూడా చూసుకున్నట్టయితే దాదాపుగా 100 మీటర్ల పైగా కూడా దాదాపు 300 మంది పోలీసులతో పహారా కాసారు. అలాగే దీనికి సంబంధించి కూడా పోలీసులు లోపలికి అనుమతించలేదు, దాదాపు మీడియాను కూడా అనుమతించలేదు. లాస్ట్కి కూడా కొంచెం తోపులాట జరిగింది. అలాగే దీనికి సంబంధించి కూడా కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ప్రస్తుతం మనతో పాటు రవీంద్రరావు గారు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం. సార్ చెప్పండి, అసలు ఏం జరిగింది, అసలు ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది, అసలు ఇక్కడ పోలీసులు ఏమన్నారు, అసలు దాడి ఎందుకు జరిగింది? తెలీదు. మార్నింగ్ నేను ఉంటున్న ఇంటి పైన పోలీసు పెద్ద ఎత్తున రైడ్ చేసిందనే సమాచారం రాగానే ప్రచారంలో నేను ఇంటి దగ్గర పరిగెత్తి రావడం జరిగింది. మర్రి జనార్దన్ రెడ్డి గారు గతంలో ఉన్న ఇల్లు ఇది కూకట్పల్లి నియోజకవర్గ పరిధిలో ఉంది. ఇక్కడ గత కొద్ది రోజుల నుంచి నేను వారి అనుమతితో ఉంటున్నా. పెద్ద ఎత్తున వాచ్మెన్ని బెదిరించి తాళాలు తీయించి ప్రతి రూములల్లో ప్రతి చోట వాళ్ళు వెతుకుతున్న సందర్భం నేను వచ్చినప్పుడు నేను అడగడం జరిగింది, ఇది ఎన్నికల పరిధిలో లేదు, ఎందుకు మీరు నన్ను నా ఇంటిని చెక్ చేస్తున్నారు, మీకు అనుమతి ఉందా అంటే అవసరం లేదు. ఎందుకోసం చెక్ చేస్తున్నారు మీకే తెలుస్తుంది, కొద్దిసేపట్లో మీకు తెలుస్తుంది, వెయిట్ చేయండి అని వాళ్ళు విపరీతంగా సెర్చింగ్ కార్యక్రమంలో ఉన్నారు. చవి చూడబోతున్న రేవంత్ రెడ్డి ఏ స్థాయిలైనా గెలిచి తీరాలి, ఎన్ని ప్రయత్నాలైనా చేయండి అని నిన్న ఇన్ఛార్జీలు మంత్రులతో చెప్పిన ఫలితమే ఈ ప్రక్రియ అనేది అర్థమవుతుంది. సర్చ్ వారెంట్ ఏమైనా చూపించారు మీకు దీనికి సంబంధించి? సర్చ్ వారెంట్ లేదు, ఏ రకమైనటువంటి ఆధారం కూడా వాళ్ళ దగ్గర లేదు. అలాంటి కంప్లైంట్ మీద మీ ఇంటి మీదకి వచ్చినామనే విషయం కూడా మా దృష్టికి తీసుకురాలే. ఎన్నికలకు సంబంధించినటువంటి అధికారులు కూడా మీ ఇంట్లో ఉన్నారు, ప్రస్తుతం వారేమంటున్నారు మీతో? వారేదో రాసుకుంటున్నారు, చాలాసేపు గంటల కొద్ది చేస్తాను, గంటల కొద్ది రాస్తాను. మా నాయకులందరూ ఈడు ఉండాలి, వాళ్ళు ఎలక్షన్లో బూత్లలో పైసలు పంచుతారు. ఏ డివిజన్ అయినా పోండి, ఏ బూత్లోనైనా చూడండి, 200 నుంచి 300 మంది పెద్ద ఎత్తున పొద్దున కాంగ్రెస్ వాళ్ళు దిగారు. మా పార్టీ నాయకత్వం అధిష్టానం దృష్టి తీసుకెళ్లడం జరిగింది. పోలీస్ కమిషన్ గెలవడం, రాష్ట్ర ఎన్నికల అధికారిని గెలవడం, లీగల్ టీం కూడా అప్రోచ్ అవుతున్నాం, న్యాయస్థానాన్ని కూడా అప్రోచ్ అవుతాం. ఢిల్లీలో ఉన్న మరి ఎన్నికల కమిషన్ కూడా మా పార్లమెంట్ సభ్యులు ఢిల్లీలో ఉన్నారు, వారు కూడా రిప్రజెంటేషన్ ఇస్తున్నారు. చట్టపరంగా కూడా అన్ని రకాల ప్రక్రియను మేము మొదలుపెడుతున్నాం. మా పైన బెదిరింపులకు పాల్పడుతూ ఈ ఎన్నికల్లో తీవ్ర అడ్డంకిని కలిగిస్తున్న ప్రతి అధికారి పైన, ప్రతి పోలీస్ అధికారి పైన కూడా ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందిగా మేము పోరాటాన్ని కొనసాగిస్తాం, న్యాయపరంగా కొట్లాడతాం. మొత్తం మీద కూడా దీనిపైన లీగల్ టీంతో పాటు అలాగే ఎన్నికల కమిషన్కి అలాగే దీనికి సంబంధించినటువంటి డీజీపీకి కూడా వీరు కంప్లైంట్ చేసే విధంగా కూడా ఖచ్చితంగా కూడా మేము ముందుకెళ్తామని చెప్పినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. సిద్ధు.